అధ్యాయము విశ్వరూప విశ్వరూప చర్చించబోతున్నాము. సో భగవంతుడు ఈరోజు మనందరికీ అర్జునుడి ద్వారా విశ్వరూప సందర్శన కల్పించబోతున్నాడు. మనం ప్రారంభిద్దాము. స్టార్ట్ చేయండి మాకు. సో దీంట్లో భగవంతుడు తన యొక్క విరాట్ రూపంలో 10వ అధ్యాయంలో తన విభూతులు ఏవైతే ఉన్నాయో అవి అర్జునుడికి బోధించడం వల్ల అర్జునుడు వాటన్నిటిని కూడా అర్జునుడికి అర్థమైంది భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడు ఎవరికి ఆధారభూతము, ఈవెన్ విష్ణు భగవానుడికే మూలము కృష్ణ భగవానుడు. అటువంటిది ఈ ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులు రెండింటికి కూడా భగవంతుడే ఆధారము, భగవంతుడే మూలం అనే విషయాన్ని థియరిటికల్ గా అర్జునుడు అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని ఈ శ్లోకంలో ఈ అధ్యాయంలో అడుగుతున్నాడు. సో అర్జునుడు భగవంతుడి గురించి తనకు ఇంతకాలం ఉన్నటువంటి మోహము తొలగిపోయింది. ఇప్పుడు మీరు ఒకవేళ దయ తలిస్తే నాకు మీరు 10వ అధ్యాయంలో ఏదైతే మీ విభూతుల గురించి చెప్పారో ఆ విభూతులు అంటే బ్రహ్మరుద్రాదులకు కూడా నేనే మూలము, నా నుంచే ఉద్భవించారు. తర్వాత 33 కోట్ల దేవీ దేవతలు నా నుంచే ఉద్భవించారు. తర్వాత మీరు డే టు డే లైఫ్ లో ఏవైతే చూస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా నా లోపలనే ఉన్నారని భగవంతుడు అర్జునుడికి వివరించడం జరిగింది. వాటన్నిటిని కూడా ఎలాగైతే భగవంతుడు 10వ అధ్యాయంలో తన నుంచి ఏ విధంగా ఏ రూపంలో తనని చూడొచ్చు అనేది భగవంతుడు బోధించాడు. ఎట్లయితే ఆదిత్యులలో నేను విష్ణువును, తేజస్సులలో సూర్యుడను, మరుతులలో మరీచిని, నక్షత్రాలలో చంద్రుడను, రుద్రులలో శివుణ్ణి, వేదాలలో సామవేదంని, దేవతలలో స్వర్గరాజు ఇంద్రుణ్ణి. సో ఈ విధంగా భగవంతుడు ఎన్నో రకాలుగా బోధించడం జరిగింది. మహర్షుల్లో భృగువును, వాటన్నింటిని కూడా అర్జునుడు చూడదలిచి ఇప్పుడు ఈ అధ్యాయంలో మొదటి శ్లోకంలో చెప్తున్నారు. అర్జున ఉవాచ మత్ అనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంగీతం యత్పయోక్తం వచస్తేన మోహ అయం విగతో మమ. అర్జునుడు భగవంతుని వేడుకుంటాను, ఈ పరమ రహస్యమైనటువంటి ఏదైతే భగవద్గీత 10th చాప్టర్ లో పరమ రహస్యమైనటువంటి విషయాలను మీరు నాకు బోధించడం వల్ల, మీ యొక్క కరుణ కటాక్షాల వల్ల నేను ఇంతకాలము భగవంతుడు అంటే ఎవరు, లేదంటే అందరు దేవతలు ఒకటేనా, ఎన్నో అపోహలు ఎన్నో ఉండినాయి. నాకు ఇప్పుడు అటువంటి మోహం అంతా కూడా తొలగిపోయింది. ఎందుకు, మీరే వీళ్ళందరికీ సర్వ కారణము, ఈవెన్ విష్ణువు కూడా మీరే. మీరు అవతారం కాదు, మీరు అవతారి, సకల అవతారాలకు మూలము అనే విషయం నాకు 10 అధ్యాయాల ద్వారా నాకు అర్థమైంది ప్రభు. తర్వాత భక్తులు, ఈవెన్ కృష్ణుడి యొక్క భక్తులు భగవంతుడి విశ్వరూపాన్ని కూడా చూడదలుచుకోరు, కానీ అందరికి తెలియపరచడానికి కొరకు భగవంతుని విశ్వరూపాన్ని చూడదలిచి వేడుకుంటున్నారు. నెక్స్ట్ శ్లోకం. మనస్సే యది తశక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. సో భగవంతుని అర్జునుడు వేడుకుంటున్నాడు, హే ప్రభు నా లోపల మోహము తొలగిపోయింది. హే యోగేశ్వర ఎందుకంటే సకల యోగాలకు సో భగవంతుడు ఈశ్వరుడు కాబట్టి యోగేశ్వర అని చెప్పేసి భగవంతుడు సంబోధిస్తూ, నీవు ఏదైతే నాకు ఇంతవరకు బోధించావో ఆ రూపాలన్నిటిని కూడా ఒకే దగ్గర జగత్ రూపాన్ని, ఈ జగత్తు మొత్తానికి, జగత్తులో ప్రతి జీవికి మూలం, ప్రతి జీవి జన్మకు నీవే అని నాకు తెలియపరిచారు, అర్థమైంది. కాబట్టి అదంతా కూడా థియరిటికల్, మీరు ఫలానానే అర్థమైంది. కాబట్టి అన్ని ఒక్క దగ్గరగా మీరు ఆ ఒక్క దగ్గరగా ఉన్నటువంటి అమరికనే జగద్ రూపం అంటారు. ఒకవేళ ఆ రూపాన్ని చూడడానికి నేను సమర్థుడని అని నువ్వు తలిస్తే దయచేసి ఆ అపరిమితమైనటువంటి, పరిమితమైనది కాదు అది, అపరిమితమైనటువంటి ఆ విశ్వరూపాన్ని
నాకు చూయించండి ప్రభు అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నారు. ఎవరు? అర్జునుడు. అప్పుడు భగవంతుడు కృష్ణుడు సమాధానం చెప్తూ ఈ శ్లోకంలో నెక్స్ట్, అర్జున, నీ కోరిక చాలా బాగుంది, కానీ నతు మాం శక్ష నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదాతి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. అర్జున, నీ కోరిక చాలా సబబుగా ఉంది, న్యాయంగా ఉంది, కానీ నీవు నేను ఇక్కడ నిలబడ్డాం కదా, నీ యొక్క భౌతిక దేహంతో, భౌతిక చక్షువులతో, ఈ నేత్రాలతో నువ్వు చూడలేవు నా యొక్క విరాట్ రూపము. ఒక్క సూర్యుడినే మీరు చూడలేదైతే మరి ఇంతమందితో కలిపి ఉన్నటువంటి ఆ నా విరాట్ రూపాన్ని నీవు చూడలేవు. కానీ నీ కోరిక, నీ యొక్క సేవ పట్ల నేను ప్రసన్నమై నీకు నేను ఆ చూసేటువంటి దివ్యమైన నేత్రాలను ఇస్తున్నాను. కాబట్టి ఇక్కడ మనందరం కూడా 10 అధ్యాయాలు ఎవరైతే చక్కగా క్రమం తప్పకుండా విన్నారో, ఈ రోజు భగవంతుడు మనకు ఆల్రెడీ ఈ రోజు స్పెషల్ డే. ఏంటది? వసంత పంచమి రోజు భగవంతుడి యొక్క, చూడండి ఎలా భగవంతుడి అరేంజ్మెంట్. అందరూ మందిరాలకు వెళ్తున్నారు, భగవంతు ఈ రోజు రేపు భగవంతుని చూడ్డానికి కొరకు, అంటే టెంపుల్ లో దర్శనానికి. ఈరోజు భగవంతుడు మనకు అర్జునుడి ద్వారా తన యొక్క విశ్వ రూపాన్ని చూపించబోతున్నాడు. సో అర్జునుడికి దివ్యమైనటువంటి నేత్రాలను ఇచ్చాడు. ఇచ్చి ఇప్పుడు చెప్తున్నారు, ఏ అర్జున, నా యొక్క యోగ ఐశ్వర్యాన్ని ఇప్పుడు చూడు, నీకు నేను చూపించదలుచుకున్నానని చెప్పేసి భగవంతుడు దివ్య దృష్టిని ప్రసాదించాడు. నెక్స్ట్, ఆ దివ్య దృష్టి ద్వారా అర్జునుడు ఏమేం చూడబోతున్నాడో మనం వాటిని, అర్జునుడు అక్కడ ప్రత్యక్షంగా భగవంతుడి యొక్క విరాట్ రూపాన్ని చూస్తున్నాడు. ఇంతకుముందు దీన్ని ఏమంటారంటే, మనకు ఈ టీవీలు ఇవన్నీ లేకముందు స్పెషల్ గా ఈ స్పోర్ట్స్, క్రికెట్ కానీ, ఏమన్నా పెద్ద పెద్ద ఈవెంట్స్, ఒలింపిక్స్ కానీ, లేకుంటే ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిగితే ఒక 40-50 ఇయర్స్ కింద అప్పుడు రేడియో కామెంటరీ ఉండేది. అక్కడ స్టేడియంలో చూస్తూ, మ్యాచ్ చూస్తూ అక్కడ నుంచి కామెంటరీ చేసేవాళ్ళు. రేడియో అది కూడా దగ్గరగా పెట్టుకొని వినేవాళ్ళు అన్నట్టు. అరే ఏం జరుగుతుంది అక్కడ, చాలా ఉత్కంఠంతో, చాలా దాన్ని ఏమంటారు, ఉత్సాహంతో ఏం జరగబోతుంది, ప్రతి బాల్ ని వాళ్ళు చూసేది లేదు. కానీ ఆ చూస్తున్నవాడు చెప్పేది విని చాలా ఎంతో దాన్ని టెన్షన్ గా, కొన్నిసార్లు కొద్ది ఆసక్తితో వినేవాళ్ళు. ఎవరు బాల్ వేస్తున్నారు, ఎవరు కొడుతున్నారు, ఎవరు ఫీల్డింగ్ చేశారు, అవుట్ అయ్యారా అనేది. ఇక్కడ కూడా మనకు అర్జునుడు చూస్తున్నాడు, మనకు ఆ కామెంటరీ ఆయన చెప్తున్నారు. ఈ కామెంటరీని వేదవ్యాసుల వారు ప్రత్యక్షంగా చూస్తూ కామెంటరీ చేస్తే వినాయకుడు రాయడం జరిగింది. సో ఇక్కడ అర్జునుడు చూసిన దాన్ని మనం విని, మనం కూడా ఆ చూసినటువంటి అనుభూతిని పొందాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అర్జునుడు ఆ విశ్వరూపం స్టార్ట్ అయిపోయింది. ఆ విశ్వరూపంలో అర్జునుడు సడన్ గా భగవంతుడు ఉన్నట్టుండి ద్విభుజ శ్యామ సుందరుడి యొక్క ఆ కృష్ణుడి ఆకారంలోంచి సడన్ గా విశ్వాకారం పెద్దగా, సో అసలు అది చూడ్డానికి కూడా కళ్ళు సరిపోవట్లేదు. అనేక ముఖాలు ఆ విశ్వరూపంలో, అనేకమైనటువంటి ముఖాలు ఒకేసారి ప్రకటితమైపోయాయి. దాని తర్వాత ముఖం ఉందన్నప్పుడు దాని లోపల అనేకమైనటువంటి నేత్రాలను అర్జునుడు చూస్తా ఉన్నాడు. అనేకమైనటువంటి అద్భుత దృశ్యాలను అర్జునుడి ముందు భగవంతుడు ప్రకటితం చేసిండు. ఆ రూపంపై ప్రతి, ఇంకా ముఖం ఉందంటే తల కనబడతా ఉంది. దాంట్లో వాళ్ళందరూ ఎవరు? దేవతామూర్తులు. వాళ్ళందరూ దివ్యమైనటువంటి అలంకరణలతో అలంకరించబడి, తర్వాత వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పర్సనాలిటీ, తర్వాత వాళ్ళు దివ్యమైనటువంటి ఆయుధాలను కలిగి ఉన్నారు. దేవతలందరూ అలా పట్టిగా ఉంటారు దివ్య ఆయుధాలను. తర్వాత వాళ్ళ మెడలలో దివ్యమైనటువంటి పూమాలను, తర్వాత వాళ్ళు పట్టు వస్త్రాలను ధరించి
తర్వాత వాళ్ళ శరీరం ఎలా ఉంటుంది దేవతలది? దివ్యమైనటువంటి గంధాలు అతని దేహానికి పూయబడి ఉమ్, వారి దేహానికి అంతా ఆశ్చర్యకరంగా, ప్రకాశమానంగా, అపరిమితంగాను, సర్వ వ్యాపకంగాను వాళ్ళందరూ కూడా ఆ ఒకే దగ్గర దర్శనం ఇవ్వడం జరిగింది అర్జునుడికి. దాని తర్వాత ఇంకా ఆకాశం మొత్తం పెద్దగా విశాలకాయంగా కనబడతా ఉన్నారు. ఆ భగవంతుడి లోపల ఒకేసారి ప్రతి ఒక్క దేవత కూడా తన సొంత కాంతి అనేది ఉంటుంది. మనం అప్పుడప్పుడు దేవతల చుట్టూ ఇలా వాళ్ళ ఫేస్ చుట్టూ రౌండ్ గా ఒక కాంతి చక్రంలా కనబడుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్. అలాంటిది ఆకాశంలో ఒకేసారి లక్షలాది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎటువంటి కాంతి ఉంటుందో ఆ విశ్వంలో పరమ పురుషుని యొక్క తేజస్సు అంటే అందరూ ఆయన లోపల ఉన్నారు కాబట్టి ఆ దివ్యమైనటువంటి తేజస్సు ఒకేసారి కనబడడం జరిగింది. అది మనం మామూలు ఎండాకాలం మేలో సూర్యుడి యొక్క పగటి కాంతిని చూడలేం. అటువంటిది లక్షల సూర్యులు ఒక్కసారి ఆకాశంలో ఉదయిస్తే ఆ కాంతిని ఎవరు చూడగలుగుతారు? కేవలము ఆ భగవంతుడు దివ్యమైనటువంటి నేత్రాలను ఇచ్చాడు కాబట్టే దాంతో చూడగలుగుతున్నాడు. అంతేకాకుండా అన్ని రూపాలు కూడా ఒకేసారి ఆ విశ్వంలో ఒక్క దగ్గర ఆ, చూస్తే ఇంకా ఎలా ఉంటుంది? ఒక్కొక్క దేవత యొక్క పవరు, ఒక్కొక్క దేవత యొక్క కాంతి ఎంతో గొప్పగా ఉంటుంది. అటువంటిది అందరినీ ఒక్క దగ్గర చేరిస్తే ఇప్పుడు సపోజ్ ఒక్కొక్క దేవతను చూడాలంటే ఒక్కొక్క లోకానికి వెళ్ళాల. కానీ అందరిది కలిపి ఒక దగ్గర మీటింగ్ జరుగుతుంది అనుకోండి. అందరు ఒకే దగ్గర లైక్ మనం మన పరిభాషలో తెలుసుకోవాలంటే ఎవరితోనో ఒక మినిస్టర్ తో పనింది అనుకోండి సెక్రటరీ వెళ్తే ఒక్కొక్క మినిస్టర్ కి ఒక బ్లాక్ ఉంటుంది అక్కడ చాంబరు. సో అలా అందరి మినిస్టర్ కు డిఫరెంట్ డిఫరెంట్ సీఎం గారికి డిఫరెంట్ ఉంటుంది. కానీ ఎప్పుడన్నా పెద్ద ప్రోగ్రామ్ ఏదైనా ప్రైమ్ మినిస్టర్ తో పెద్ద ప్రోగ్రామ్ అనుకోండి అందరి మినిస్టర్లు లైక్ మీకు 26 జనవరి కానీ 15 ఆగస్ట్ ప్రోగ్రామ్ ఉందనుకోండి. ఆ యొక్క విఐపి లాంజ్ లో మొత్తం అందరి మినిస్టర్లని ఒకేసారి కూడా మనం పెద్ద ప్రోగ్రామ్ ఉంటే చూడగలుగుతాం. అక్కడ ఫుల్ హై అలర్ట్ సెక్యూరిటీ ఎవరినంటే వాళ్ళు అక్కడ వెళ్లకుండా ఎంతో ప్రొటెక్షన్ చేస్తూ ఉంటారు. అదే విధంగా ఆకాశంలో మొత్తం ఒకేసారి అందరూ ఒకే పర్సనాలిటీలో వన్ బై వన్ వాళ్ళ ఆర్డర్ ప్రకారం నిలబడతా ఉంటే ఆ కాంతిని అర్జునుడు చూడలేకపోయినంతగా ఉందన్నటప్పుడు అర్జునుడు అవన్నీ చూసి ఒకేసారి దిగ్భ్రాంతికి గురైపోయాడు. రోమాలు అంతకుముందు దేవత ఆయన అర్జునుడు కూడా స్వర్గలోకం వెళ్ళి వచ్చేవాడు. స్వర్గలోకం వెళ్తే ఒక ఇంద్రుడు కనబడతాడు. అలా కానీ ఒకేసారి ఇంతమంది దేవతలను చూసేసరికి అర్జునుడు దిగ్భ్రాంతికి చెంది విస్మితుడై రోమాలను ఇలా నిలబడిపోయాయి నిక్కబడుచుకోగా అప్పుడు ఆయన దానికి చూసి ఆ రూపానికి చూసి ఒకేసారి ఆ విరాట్ పురుషునికి ఈ సాష్టాంగ దండవత్ ప్రణామం చేశాడు. జై బలో భగవంతుడి యొక్క విరాట్ పురుషునికి జై. కృష్ణుడి యొక్క విశ్వరూపంకి జై. చేతులు జోడిస్తూ భగవంతుణ్ణి ప్రార్థించడము మొదలుపెట్టాడు. ఎవరు? అర్జునుడు. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తమదేవ దేహే సర్వాంస్తథా భూత విశేష సంగాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషింశ సర్వానురాగాంశ దివ్యాన్. అర్జునుడప్పుడు ప్రణామం చేస్తూ తన యొక్క ఆ ఆ చూసిన తర్వాత తన యొక్క భావాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. కృష్ణ, సకల దేవతలు నానా రకాల ఇతర జీవులు నీ దేహంలో సమకూడినట్లు నేను చూస్తున్నాను. అంటే అర్జునుడు ఒకే సమయంలో విరాట్ పురుషుని చూస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ తన మిత్రుడైనటువంటి కృష్ణుని చూస్తున్నాడు. విరాట్ పురుషుడితో మాట్లాడట్లేదు. ఇక్కడ తన ఫ్రెండ్ తన బంధువు అయినటువంటి కృష్ణుడు తనకి దగ్గరగా ఉన్నాడు. కృష్ణుడు వెనక ఆ విరాట్ పురుషుడి యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ దర్శనం కనబడతా ఉంటే అప్పుడు భగవంతుడితో అంటున్నాడు, కృష్ణ నీ లోపల సకల దేవతలు, నేను ఏదైతే 33 కోట్ల దేవతల గురించి విన్నానో ఆ దేవతలందరూ వాళ్ళే కాకుండా ఇతర జీవులందరూ కూడా నీ యొక్క దేహంలో సమకూడినట్లు నేను
చూస్తున్నాను. వాళ్ళే కాకుండా కమలంలో కూర్చున్నటువంటి బ్రహ్మను, అట్లే శివుణ్ణి, సమస్త ఋషులను, దివ్య సర్పంలను గూడా నీ లోపల చూస్తున్నాను. అంతకుముందు అనుకున్నారు, బ్రహ్మ గురించి మాట్లాడితే బ్రహ్మనే గొప్ప, శివుడి గురించి మాట్లాడితే శివుడు గొప్ప, దేవతల గురించి మాట్లాడితే ఆ దేవుడు గొప్ప అనుకున్నాను. కానీ ఈరోజు నీ విశ్వరూపంలో ప్రతి ఒక్కరు గూడా దర్శనమిస్తున్నారు అని జెప్పేసి భగవంతుడితో తన యొక్క ఆ దృశ్యాన్ని ఆయన చెప్తున్నారు. ఇతడు విశ్వంలోని తొలి జీవుడైన బ్రహ్మను, విశ్వం అడుగు భాగంలో గర్భోదక్షాయి విష్ణువు దేనిపైనైతే శయనిస్తాడో ఆ దివ్య సర్పాన్ని గూడా చూడండి. మన కింద ఏముంది? ఈ బ్రహ్మాండము మొత్తం కింద ఏముంది అనేది ఎవరికి తెలుస్తుంది? మనం ఎక్కడైతే ఉన్నామో కింద, మన ఇంటి కింద ఏముందో మనకు తెలియదు. అటువంటిది ఈ 14 లోకాలతో కలుపుకున్నటువంటి బ్రహ్మాండం కిందేముంది? ఈ బ్రహ్మాండాన్ని మోస్తున్నటువంటి ఆ దివ్య సర్పాన్ని నేను చూస్తున్నాను ప్రభూ. ఆ సర్పమే వాసుకి. దాని యొక్క దర్శనం గూడా నాకు కలుగుతుంది. కాబట్టి గర్భోదక్షాయి విష్ణువు మొదలుకొని విశ్వపు తొలి జీవునైన బ్రహ్మదేవుడు నివసించే విశ్వ ఉపరి భాగమైన పద్మలోకం వరకు గూడా చూస్తా ఉన్నాడు. అంటే గర్భోదక సాయి విష్ణు ఉండేటువంటి అక్కడి నుంచి పెడితే బ్రహ్మలోకానికి, మామూలుగా బ్రహ్మలోకం వెళ్ళాలంటే మనకు దగ్గరగా ఉన్నటువంటి చంద్రలోకం, ఈ లోకాలకి వెళ్ళలేము. అటువంటిది ఒకేసారి అర్జునుడికి టాప్ టు బాటమ్ అన్ని లోకాల దర్శనము, అన్ని లోకాలను మోస్తున్న వాసుకి దర్శనం కూడా భగవంతుడు చూపించాడు. అంతేకాకుండా భగవంతుని ఓ విశ్వేశ్వర విశ్వరూప, నీ యొక్క రూపం ఎలా ఉందంటే హద్దు లేకుండా సర్వత్రా ఎటు చూసినా నీ రూపం. ఎట్లయితే సముద్రం, ఓ షిప్ ఎక్కి సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత చూస్తే ఫ్రంట్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎటు చూసినా వాటర్ కనబడతా ఉంటది. మనకు బార్డర్ కనబడదు. అర్థమైందా? అదే విధంగా ఫ్లైట్ ఎక్కి పైకెళ్తే చాలా మబ్బుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ చూసినా మబ్బులే కనబడతాయి. ఆకాశమే కనబడతా ఉంటుంది. కిందికైతే చూడలేం ఫ్లైట్‌లో కూర్చుంటాం కాబట్టి. అలాగా భగవంతుణ్ణి ఆ విరాట్ రూపంలో ఎటు చూసినా హద్దులు కనబడట్లేదంట. సర్వత్రా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. ఎలా ఉంది ఆ వ్యాపకం ఎలా ఉంది? అనేక హస్తాలు. హస్తాలంటే చేతులు. అనేక హస్తాలు, తర్వాత ఉదరాలు. ఎటు చూసినా మొత్తం ఆయనకి ఆది, మధ్య, అంతం కనబడట్లేదు. ఉదరాలు, నోళ్ళు, నేత్రాలు, ఇది అంటే ఎంతో మంది ఉన్నారు గదా! కోట్ల మందున్నారు. సో, ఎటు జూసినా ఆ ఉదరాలు, నోళ్ళు, నేత్రాలు నీ దేహంలో నేను చూడగలుగుతున్నాను కాబట్టి, నీ యొక్క అంతం ఎక్కడుందో జూస్తే కనబడట్లేదు. అసలు ఏది అంతమే కనబడట్లేదంటే, ఆది కనబడట్లేదు, అంతం కనబడట్లేదు. ఒకవేళ మాకు ఆది, అంతము, బిగినింగ్ అండ్ ఎండ్ కనబడితే మిడిల్ మనం ఏమైనా కాలిక్యులేట్ జేసుకోవచ్చేమో. నా ఆది కనబడట్లేదు, అంతం కనబడట్లేదు. కాబట్టి మధ్యం గూడా ఎక్కడ అనేది కనబడట్లేదు ప్రభు అని జెప్పేసి ఆ కృష్ణ భగవానుడితో అర్జునుడు అంటున్నాడు. అదే కాకుండా ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ సీనరీ భగవంతుడు చూయిస్తా ఉన్నాడు ఒకటి తర్వాత ఒకటి. నెక్స్ట్ ఏం చూయించాడు? చున్నటువంటి నెక్స్ట్ వన్. జ్వలిస్తున్నటువంటి అగ్నిలాగా లేదా అపరిమితమైనటువంటి సూర్యకాంతిలాగా అన్ని దిక్కులలో ప్రసరిస్తున్నటువంటి తేజోమయమైన కాంతి కారణంగా నీ రూపం చూడడం అతి కష్టంగా ఉంది ప్రభు. ఎందుకంటే ఆ కాంతి ఇంత అంత కాదు. ఆ కాంతిలో మనకు అప్పుడప్పుడు ఈ రాత్రి పూట ఆహ్, హైవేలో వెళ్తా ఉంటే ఆ ఎదుటి మనకు అపోజిట్ నుంచి వస్తున్నటువంటి ఆ లైట్‌ల వల్ల ఆ వెహికల్‌ని కూడా చూడలేకపోతాం. అప్పుడప్పుడు మనం పక్క ఈ డివైడర్ దగ్గర నుంచి ఎళ్తుంటే డివైడర్ కూడా కొన్నిసార్లు కనబడక యాక్సిడెంట్స్ అయితా ఉంటాయి. ఆ కాంతికి టక్కన డివైడర్ కొట్టుకుంటా ఉంటారు. అలాగే ఆ వివిధ రకాలైనటువంటి దేవతలు భగవంతుడి లోపల ఉండడం వల్ల ఆ కాంతి, భగవంతుడి యొక్క కాంతిని నేను చూడలేకపోతున్నా. ఈ రూపాన్ని చూడడం అతి కష్టంగా ఉంది ప్రభు. ఎందుకు? ఆ రూపంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ గూడా పెక్కు కిరీటములతో, గదలతో, చక్రములతో శోభితమైన ఈ తేజోమయ రూపం నేను సర్వత్రా చూస్తున్నాను. ఓ ఫ్రంట్ గాదు, అప్ గాదు, డౌన్ గాదు, రైట్, లెఫ్ట్, సర్వత్రా అవే కనబడుతున్నాయి. ఎటు చూస్తే అటు భగవంతుడు అలా వివిధ రకమైన రూపాలను, అవి గూడా ఎలా ఉన్నాయి? అందరూ గూడా కిరీటాలు, దివ్య కిరీటాలు, గదలు, చక్రాలు, అసలు కాంతి వాళ్ళ నుంచి వెలువడుతున్నటువంటి కాంతిని నేను చూస్తున్నాను ప్రభు అంట. తర్వాత అది చూసిన తర్వాత అర్జునుడు నెక్స్ట్
త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరం నిధానం, త్వమవ్యయః శాశ్వత ధర్మ గోప్తా, సనాతనస్త్వం పురుషో మతో మే. ప్రభు, నీవే పరమ ఉత్కృష్టమైన ఆది లక్ష్యానివి. ఇప్పుడు నాకు అర్థమైంది ప్రభు. నేను ఇంతకాలం నా లక్ష్యము, ఒక్కొక్కళ్ళు అనుకుంటారు స్వర్గమే లక్ష్యము, అక్కడ వెళ్ళి హాయిగా ఉండొచ్చు అనుకుంటారు. ఇంకొందరు నిరాకార బ్రహ్మం అనుకుంటారు. ఇంకొందరు బ్రహ్మలోకం అనుకుంటారు. ఇంకొందరు ఇదే లోకంలో మంచి లైఫ్ రావాలనుకుంటారు. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇంత చూసిన తర్వాత ప్రతి జీవి నీ లోపల ఉన్నాడు కాబట్టి మీరే పరమ ఉత్కృష్టమైనటువంటి లక్ష్యము, ఆది లక్ష్యానివి. మీరు తప్ప ఇంకో లక్ష్యం అని ఎవడన్నా పెట్టుకున్నాడంటే వాడంత మూర్ఖుడు లేడు. మీరే పరమ లక్ష్యానివి, ఆది లక్ష్యానివి. ఎందుకు? మీరే పరమ ఉత్కృష్టమైనటువంటి లక్ష్యం. ఎందుకంటే ప్రతిదానికి ఆధారం మీరే. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో కరెంట్ వస్తుందంటే కరెంటుకి ఆధారం ఎక్కడ? కరెంట్ జనరేట్. కాబట్టి ఆ జనరేటరే పాడైంది అనుకోండి, కరెంటే జనరేట్ కాకపోతే మన ఇంట్లో కరెంట్ రాదు. అదే విధంగా ఈ యొక్క సృష్టిలో ఏదైతే చూస్తున్నారో ప్రతి కాంతి గాని ప్రతిది కూడా దానికి ఆధారభూతం మీరే అని నాకు ఇక్కడ అర్థమైంది. అంతేకాకుండా ఇందాక మనం జనరేటర్ నశిస్తే అంటే భౌతికమైనటువంటి ఏ పదార్థమైనా ఏవైనా కూడా అవి పాడవచ్చు. కానీ మీ రూపం ఎలా ఉందంటే నీవు ఎప్పటికీ నశించని వాడివి. నీవు అదే విధంగా సనాతనుడివి. నీవే నిత్యమైన ధర్మమును పోషించే దేవాది దేవుడని నాకు అర్థమైంది. ఎందుకు? ఇక్కడ మీ లోపల కనబడుతున్నటువంటి ధర్మ దేవతలు అనుకోండి, దేవతలు అనుకోండి, వాళ్ళందరికీ ఆధారభూతం మీరే కనబడుతున్నారు. కాబట్టి ధర్మాన్ని లైక్ ఎట్లయితే మనకు నిత్యం కనబడేటువంటి మన జీవన విధానంలో రోడ్ల మీద వెళ్తే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు, తర్వాత ఎక్కడైనా రద్దీగా ఉంటే మామూలు సివిల్ పోలీసులు, లేదంటే ఎలక్ట్రికల్ ఆఫీస్ నుంచి వెళ్తే ఎలక్ట్రికల్ పోల్స్ అనగానే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మనం మాట్లాడుతున్న టెలిఫోన్ అంటే టెలిఫోన్ డిపార్ట్మెంట్. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఎలా ఆధారమో ఈ నేను చూస్తున్నటువంటి ఈ ధర్మాన్ని పోషించే వాడివి నీవే. ప్రతి ఒక్కరికి ఆధారము నీవే అని నాకు అర్థమైంది. తర్వాత అంతేకాకుండా నెక్స్ట్ అనాది మధ్య అనంతమనంత వీర్యం, అనంత బాహుం శశి సూర్య నేత్రం, పశ్యామి త్వాం దీప్త హుతాశ వక్త్రం, స్వతేజసా విశ్వం ఇదం తపంతం. భగవంతుడితో ఇంకా తాను ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. నీవు ఆది మధ్య అంతము లేకుండా ఉన్నావు. సో ఆ విరాట్ రూపాన్ని చూస్తూ తన ముందట ఉన్నటువంటి భగవంతుడితో ఈ పలుకులు పలుకుతున్నాడు. ప్రభు, హే కృష్ణ, నీకు ఆది అసలు ఎక్కడ అనేది నువ్వు నాకు చూపించిన రూపంలో నా ఆది కనబడట్లేదు, మద్యం కనబడట్లేదు, అంతం కనబడట్లేదు. అదే విధంగా ఇదంతా కూడా నీ యొక్క మహిమ అనంతంగా ఉంది. ఎందుకంటే నీవు అనంతమైనటువంటి అసంఖ్యాక మనందరికి నా ముందర చూస్తున్న నీకు మాత్రం రెండు చేతులున్నాయి. నీవు చూపించినటువంటి విశ్వరూపంలో అనంతమైనటువంటి బాహువులు కలిగి ఉన్నావు నువ్వు. అంతేకాకుండా నీవు ఇక్కడ నా ముందున్నటువంటి కృష్ణుడు, నీ నేత్రాలు వేరు. నీ యొక్క ఆ విశ్వరూపంలో నీ నేత్రాలు సూర్య చంద్రులే నీ నేత్రాలాగా నాకు కనబడతా ఉన్నారు. అంతేకాకుండా నీ ఆ విశ్వరూపంలో నీ నోటి నుండి జ్వలించే అగ్ని జ్వాలలు నేను చూస్తున్నాను. అవి ఎలా ఉన్నాయంటే ఆ జ్వాలలు నీ తేజం ఈ సమస్త విశ్వం అంతటిని కూడా తప్పింపజేసే విధంగా ఆ ఆ నోళ్లలోంచి వస్తున్నటువంటి ఆ జ్వాలలు ఉన్నాయి కృష్ణ అని చెప్పేసి అంటారు. అంతేకాకుండా భగవంతుడు ఇంకా ఏం చూపిస్తున్నాడంటే భగవంతుడు ఒక్కడే ఆకాశము, తర్వాత ఈ అనంత కోటి బ్రహ్మాండాల్లో అనంతమైనటువంటి లోకాలు కూడా భగవంతుడే. తర్వాత భగవంతుడు ఆ లోకాల్లో ఉన్నటువంటి మధ్య ప్రదేశము అంటే మిడిల్ ఆఫ్ ద పోర్షన్ భగవంతుడు లాగానే కనబడుతున్నాడు. కాబట్టి ఓ మహాత్మా, ఈ అద్భుతము భయంకరమైన రూపమును చూసి సకల లోకాలు కలత చెందాయి. చూస్తా ఉన్నాడు ఆయన. ఈ రూపాన్ని చూస్తున్నాడు. ఆ రూపంలో కొన్ని లోకాలను చూస్తా ఉన్నాడు. ఆ లోకాల్లో ఉన్నటువంటి లోకాలన్నీ కలత చెందాయంటే కొంతమంది మహాపురుషులు ఉన్నారు. కొంతమంది అర్జునుడిలాగా భక్తులున్నారు. ఆ లోకాల్లో వివిధ లోకాల్లో.
స్పెషల్ గా ఊర్ధ్వ లోకాల్లో భక్తులు ఉంటా ఉంటారు కొంతమంది. వాళ్ళందరూ కలత చెందుతున్నారు, భీతి చెందుతున్నారు. ఆ విషయాన్ని కూడా గమనిస్తా ఉన్నాడు అర్జునుడు. అంతేకాకుండా అర్జునుడు ఈ రూపాన్ని చూసినట్టుగా దేవతలు కూడా భగవంతుడి ఈ రూపానికి చూసి వాళ్ళందరూ కూడా దేవతా సమూహాలన్నీ కూడా నీ ఎదుట శరణాగతులై నీలో ప్రవేశిస్తున్నారు. ఎలా? దేవతలు ఎలా ప్రవేశిస్తా ఉంటారు? వారిలో కొందరు ఎంతో భయపడిన వారై చేతులు జోడ్చుతూ స్తుతులు చేస్తా ఉన్నారు. ఋషులు సమూహాలు, సిద్ధ పురుషులు సమూహాలు శాంతి అని పలుకుతూ వేదమంత్ర గానం ద్వారా నిన్ను ప్రార్థిస్తున్నారు. ఈ విరాట్ రూపాన్ని చూసి ఎంత భయంకరంగా ఉంది అంటే, ఎలా అయితే నరసింహస్వామి నరసింహ రూపంలో వచ్చినప్పుడు మొత్తం దేవీ దేవతలందరూ భయపడ్డారు. ఈ రూపాన్ని చూసి భగవంతుడి యొక్క ఆ విరాట్ రూపాన్ని చూసి ఆ జ్వాలలు అవన్నీ చూస్తూ దేవతలందరూ కూడా పాహిమాం పాహిమాం ప్రభు అని శరణాగతై కొన్నిసార్ల దేవతల లోకాలకు ప్రళయం, తాత్కాలిక ప్రళయం వస్తుంది. ఆ ప్రళయం అప్పుడు అందరూ కూడా భగవంతు లోపల కలిసిపోతా ఉంటారు. ఆ విధంగా భయపడిన వారి దేవతలందరూ చేతులు జోడిస్తూ ఋషుల సమూహాలు, సిద్ధ పురుషులు ఇదందరూ కూడా ఊర్ధ్వ లోకాల్లో ఉంటారు. వాళ్ళందరూ వేద మంత్రాలు గానం చేస్తూ భగవంతుని రక్షించమని భగవంతుని రక్షణ కొరకై ప్రార్థిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ దేవతల్లో అందరిలోకెల్లా ఉత్తమ స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మ, రుద్రాదులు వాళ్ళందరూ కూడా శివుని సమస్తమైన రూపాలు, రుద్ర రూపాలు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వ దేవతలు, ఇరువురు అశ్వినులు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధ పురుషులు నిన్ను ఆశ్చర్యంతో చూస్తున్నారు. అంటే చూడండి అక్కడ 10th చాప్టర్ లో భగవంతుడు ఎవరెవరిలో నన్ను చూడొచ్చు అంటే ఇక్కడ వాళ్ళందరినీ ఫిజికల్ గా దర్శనం చేయిస్తున్నాడు. శివుడి వివిధ రూపా అంటే రుద్ర రూపాలు, ఆదిత్యులలో నేను వసు అంటే విష్ణువు అన్నాడు. మిగతా అందరూ కూడా వాళ్ళందరూ కూడా భగవంతుని చూస్తూ దేవతలు, అశ్వినుడు, ఈవెన్ పితృదేవత వీళ్ళందరూ కూడా ఆ భగవత్ విరాట్ రూపాన్ని ఆశ్చర్యంతో చూస్తా ఉన్నారు. కాబట్టి అర్జునుడు కృష్ణుని మహాబహువులు కలవాడ, పలు ముఖాలు, నేత్రాలు, భుజాలు భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణిస్తా ఉన్నాడు. భగవంతుడు ఎలా ఉన్నాడు? ఎందుకు ఇది విన్న తర్వాత ఇంకా కంప్లీట్ ప్రతి ఒక్కరూ ఇంకా కృష్ణుడు కాకుండా ఇంకా వేరే అంటే ఇక మనంత మూర్ఖులు ఎవరు లేరు. మనం చూస్తున్నటువంటి దేవీ దేవతలు మన ఇష్ట దైవంగా మనము ఇంట్లో వేరే ఇతర దేవతలను ఆరాధిస్తున్నాం కదా, వాళ్ళందరూ కూడా భగవంతుడి లోపల ఉన్నారు. కాబట్టి అటువంటి విరాట్ పురుషుడి యొక్క మూల రూపమే కృష్ణుడు. కాబట్టి ఎవరైతే ఆ కృష్ణుడి యొక్క పాదాలను ఆశ్రయిస్తే ఆ విరాట్ రూపాన్ని ఆశ్రయించినట్టే విరాట్ రూపంలో ఉన్నటువంటి వివిధ దేవతలు, సూర్య చంద్రాదులు, బ్రహ్మరుద్రాదులు అందరినీ కూడా మనం ఆశ్రయించినట్టే. కాబట్టి చూడండి వాళ్ళ గురించి చెప్తున్నాడు. పలు ముఖాలు, నేత్రాలు, భుజాలు, ఉరువులు, పాదాలు, ఉదరాలతో 23rd మతది. ఉదరాలతో ఉన్నటువంటి నీ మహోత్కృష్టమైన రూపంను, నీ భీకరమైన పలు దంతాలను చూసి దేవతలతో పాటుగా సమస్త లోకాలు కలత చెందాయి. వాళ్ళందరూ కూడా నీ విరాట్ రూపము, విశ్వరూపము, ఈ భయానక రూపాన్ని చూసి దేవతలందరూ కూడా కలత చెందుతున్నారు. మనం కూడా ఎవరన్నా ఏదైనా భయానక విషయాన్ని చూసి ఎదుటి వాళ్ళు భయపడితే మనం భయపడకుండా అప్పటి వరకు వాళ్ళని చూసి మనకు కూడా ఆటోమేటిక్ గా భయం అనిపిస్తా ఉంటుంది. ఎవరన్నా చాలా బాధకరమైన విషయాన్ని చూసి వాళ్ళు ఏడుస్తా ఉంటే మనకు తెలియకుండా మనకి ఏడిపిస్తా ఉంటుంది. అంతేందుకు ఏదన్నా చాలా సెంటిమెంట్ సినిమా, చాలా ఏడుపు అలాంటి సినిమా చూస్తా ఉంటే మనకు తెలియకుండా మన కళ్ళలోంచి కూడా నీళ్ళు వస్తాయి. అలా వాళ్ళందరూ కూడా భగవంతుని ఆ విరాట్ రూపాన్ని, విశ్వరూపాన్ని చూసి కలత చెందితే అర్జునుడు కూడా ఆటోమేటిక్ గా వాళ్ళగా కలత చెందుతాడు. నెక్స్ట్ అప్పుడు అర్జునుడు వీళ్ళంతా ఈ రూపాన్ని చూసి భగవంతుని సంబోధిస్తున్నాడు. ఓ సర్వ వ్యాపక విష్ణు, పలు తేజోమయమైన రంగులతో ఆకాశాన్ని తాకుతున్న నిన్ను, నీ తెరుచుకున్న నోళ్లను, నీ ఘనమైన వెలిగే నేత్రాలను చూసి నా మనసు భయంతో కలత చెందింది. ఇక నేనిక ఏమాత్రము మానసిక స్థిరత్వమును, సమతా స్థితిని నిలుపుకోలేకపోతున్నాను అని భగవంతుడితో అర్జునుడు తన యొక్క మనోభావాలను వెలువచ్చుతున్నాడు. ఏంటది? ఆకాశంలో మొత్తం ఆకాశం అంతా భగవంతుడి రంగు రంగులు. ఎలా అంటే ఒక్కొక్క దేవత ఒక్కొక్క వస్త్రాన్ని, వివిధ కిరీటాలను ఆ రంగులతో ఆకాశాన్ని తాకుతుంది భగవంతుడి యొక్క రూపము.
అదే విధంగా భగవంతుడు తెరుచుకున్న నోళ్ళు చాలా భయంకరంగా ఉంది. తర్వాత భగవంతుడి యొక్క నేత్రాలు సూర్యచంద్రులాగా. ఇంకా అది చూసి భయంతో అర్జునుడి యొక్క దేహం కంపించిపోయింది. నేనింక స్టెబుల్‌గా, స్థిరత్వంగా ఉండలేకపోతున్నాను. ప్రయత్నం చేసినా ఆ స్థిరత్వాన్ని నిలుపుకోలేకపోతున్నాను. ఎందుకు ఇంకా నెక్స్ట్ ఇంకా ఫర్దర్‌గా ఏం చూసాడు? ఓ దేవదేవా! దేవతలందరూ నీ లోపలే ఉన్నారు కాబట్టి, వీళ్ళకు కూడా నువ్వు దేవుడవు కాబట్టి, దేవదేవా! దేవతలకు దేవుడు కాబట్టి, దేవదేవాన్ని సంబోధిస్తూ తర్వాత చూడండి ఇక్కడ ప్రభుపాదుల వారు వేరే భగవద్గీత రాసిన దగ్గర దేవదేవ అని ఉందా లేదా చూసుకోండి. ఇక్కడ ఏమన్నారు? ఈ శ్లోకంలో ప్రసీద దేవేశ జగన్నివాస. దేవేశ అంటే దేవతలకే ఈశ్వరుడు. దేవ ఈశ. ఓ దేవదేవ. జగత్తుకే నివాసం అంటే ఆ భగవంతుడి యొక్క విశ్వరూపంలో జగత్తంతా ఉంది. కాబట్టి జగన్నివాస. మరి మనం కొలిసే వేరే దేవత లోపల అలా జగత్తుకి నివాసం ఉందా అనేది మీరు ఆలోచించుకోండి. అలా నివాసము లేదు అనుకున్నప్పుడు అప్పుడన్నా మనము కన్విన్స్ అవ్వాలా. యెస్. కృష్ణ ఈస్ ద దేవాది దేవుడు. కృష్ణ జగత్పతి. కృష్ణుడు జగన్నివాసుడు. జగత్పతి, జగత్పిత, తర్వాత జగన్నివాసుడు ఎవరు? కృష్ణ భగవానుడు. కాబట్టి నా ఎడ నేనింక నా యొక్క స్థితి, మానసిక స్థితి చంచలత్వం అయిపోయింది. అస్థిరత్వం అయిపోయింది. కాబట్టి భగవంతుడా! నా ఎడ నువ్వు ఒకవేళ ప్రసన్నుడవు కావాల్సి దయచేసి నా పట్ల ప్రసన్నమయ్యి, ఈ మండుతున్నటువంటి మృత్యు వంటి నీ ముఖాలను, భయంకరమైనటువంటి దంతాలను చూసి నేను సమత్వం అంటే నేను సమత్వాన్ని నా లోపల నిలుపుకోలేకపోతున్నాను. నేను కంప్లీట్‌గా దిగ్భ్రమకు గురయ్యాను అని భగవంతుడు తన యొక్క ప్రెజెంట్ స్థితిని కృష్ణుడితో పలుకుతున్నారు అర్జునుడు. తమకు సంబంధించిన రాజులందరితో పాటుగా ధృతరాష్ట్రుని పుత్రులందరూ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మా ప్రముఖ యోధులు కూడా నీ భీకరమైన నోళ్ళలోకి వేగంగా ప్రవేశిస్తున్నారు. వారిలో కొందరు తమ తలలు నీ దంతాల మధ్య చూర్ణమై చిక్కుపడడం నేను చూస్తున్నాను. కాబట్టి ఆ భగవంతుడి విరాట్ రూపము ఎలా ఉందంటే ఆ నోళ్ళలోకి పెద్దగా నోళ్ళు తెరిసి ఆ నోళ్ళ నుంచి అగ్ని జ్వాలలు, మంటలు అదే విధంగా ఎంతో మంది రాజులు చనిపోయి వాళ్ళందరూ కూడా భగవంతుడి లోపలికి వెళ్ళిపోతున్నారు. భగవంతుడి విరాట్ రూపం దంతాలు ఎలా ఉన్నాయంటే ఆ తలలన్నీ కూడా చూర్ణమై పోవడాన్ని ప్రత్యక్షంగా అర్జునుడు చూస్తా ఉన్నాడు. ఎందుకు నేను యుద్ధము చెయ్యను అన్నాడు. నీవు యుద్ధం చేయడం వల్ల వాళ్ళు చనిపోవట్లేదు. ధృతరాష్ట్రుడి యొక్క తనయులు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్ గా భగవంతుడి లోపలికి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి అటువంటి భీకరమైనటువంటి రూపంలో ఉన్నటువంటి నీవెవరివి? ఇంతకు నేను ఇంతకాలం నా ఫ్రెండ్ నా మిత్రుడు అనుకున్నాను. కానీ నీవు నా మిత్రుడు కాదు ప్రభు. నేను నీకు నమస్కరించి వేడుకుంటున్నాను. దయచేసి నా పట్ల నువ్వు ప్రసన్నమయ్యి, ఓ దేవదేవా! ఈ యొక్క రూపం ఎవరిది? ఏంటి? నాకు తెలియపరచండి అని అర్జునుడు భగవంతుని వేడుకోవడం జరిగింది. అప్పుడు భగవంతుడు తన గురించి అర్జునుడికి తెలియపరుస్తున్నాడు. శ్రీ భగవానువాచ. నెక్స్ట్ మాతాజీ. కాలోస్మి లోకక్షయకృత్ ప్రబుద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏ అవస్థితా ప్రత్యనీకేషు యోధా. భగవంతుడు అంటున్నాడు లోకములు మహా వినాశకారి అయిన కాలమును నేనే. ఈ లోకములో అధర్మము ప్రబలినప్పుడు ధర్మము నశించినప్పుడు ఆ అధర్మాన్ని నశించి ధర్మాన్ని పునరుద్ధరించడానికి వచ్చినటువంటి కాల రూపమును నేనే. జనులందరినీ కూడా నశింపజేయడానికే నేనిక్కడికి వచ్చాను అని భగవంతుడు చెప్తున్నాడు. ఆ విరాట్ రూప పురుషుడు. నీవు పాండవులు తప్ప ఇరువైపులా ఇక్కడ ఉన్నట్టి సైనికులందరూ చంపబడతారు. నువ్వు చూస్తున్నటువంటి ఆ రూపం ద్వారా ప్రతి ఒక్కరూ మీరు అంటే పాండవులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నా యొక్క ఈ రూపము ద్వారా మొత్తం కాల రూపం ద్వారా నేను వాళ్ళందరినీ హరించి వేస్తాను అని భగవంతుడు అర్జునుడు చెప్తున్నాడు. తర్వాత అర్జునుడు అంటున్నాడు
అర్జునుడు, హో ఋషికేశ, నీ నామమును విని జగత్తు ఆనందభరితమవుతున్నది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ నీ పట్ల అనురక్తులవుతున్నారు. సిద్ధగణము నీకు గౌరవంతో నమస్కరిస్తున్నా, రాక్షసులు మాత్రం భయంతో అటు ఇటు పరిగెడుతున్నారు. ఇదంతా యుక్తంగానే ఉన్నది. అప్పుడు ఇక్కడ భగవంతుడు చెప్పిన తర్వాత అర్జునుడు అంటున్నాడు, ప్రభు, ఋషికేశ అంటే ఇంద్రియాలకు మాస్టర్. ఋషిక అంటే ఇంద్రియాలు, ఈశ అంటే ఇంద్రియాలకు మాస్టర్. మనందరి ఇంద్రియాలకు యజమాని, మాస్టర్ భగవంతుడు కాబట్టి ఆయన పేరు ఋషికేశ. మన ఇంద్రియాలకు ఒకవేళ ఆనందం కలగాలంటే భగవంతుణ్ణి ఆనందపరిచినట్టయితే మనకు ఆనందం దొరుకుతుంది. కాబట్టి ఎవరైతే భగవంతుడికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళే రాక్షసులు. ఎవరైతే భగవంతుడికి అనుకూలంగా ఉంటారో వాళ్ళు సిద్ధగణము, వాళ్ళు భక్తులు. కాబట్టి భక్తులు భగవంతుడికి నమస్కరిస్తున్నారు. కానీ రాక్షసులు మాత్రం అటు ఇటు పరిగెడతా ఉన్నారు. ఎందుకు? రాక్షసులకు భగవంతుడికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తా ఉంటారు. కాబట్టి వాళ్ళు భయంతో పరిగెడతా ఉన్నారు. ఈ భగవంతుని యొక్క ఈ రూపాన్ని చూసి. తర్వాత అర్జునుడు, దేవతలు, సిద్ధగణాలందరూ నమస్కరిస్తున్నారు. అప్పుడు అర్జునుడికి అర్థమైంది, నేను ఇంతకాలము ఇంత గొప్ప భగవంతుని పెట్టుకొని నేను నా మిత్రుడు, నా ఫ్రెండ్, నా యొక్క బంధువు అనుకొని ఎన్నో తప్పిదాలు చేశాను. కాబట్టి దానికి మన్నించమని వేడుకుంటూ భగవంతుని ఆ ప్రేయర్ చేస్తా ఉన్నారు. నీ మహిమలు ప్రభు, ఈ రోజు మీరెవరో నాకు అర్థమైంది. కాబట్టి మీ మహిమలు తెలియక నేనింతకాలం అనుకున్నాను నీవు నేను సమకాలికులము, నీవు నేను రక్త సంబంధీకులం అనుకొని, నా మిత్రుడిగా అనుకొని ఓ కృష్ణ. సో యాదవ కుల వంశానికి యదు వంశంలో పుట్టాడు కాబట్టి ఓ యాదవ, ఓ మిత్రమా అని ఎన్నో సార్ల తొందరపాటుతో నీ బ్యాక్‌గ్రౌండ్ నువ్వెవరో తెలుసుకోకుండా నిన్ను సంబోధించాను. కొన్నిసార్లు మూర్ఖత్వంతో నేను నిన్ను 10 మందిలో గాని, ఆ! నేనొక్కడిగా ఉన్నప్పుడు గాని, నేను అమర్యాదగా మాట్లాడి ఉంటాను. ఎప్పుడది? మనిద్దరం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, ఇద్దరు బంధువులు, మిత్రులు కాబట్టి ఒకే శయ్యపై పడుకునేవాళ్ళు, భోజనం చేసేవాళ్ళు కలిసి. తర్వాత ఫ్రెండ్స్‌తోను పరిహాసం చేసేవాడు. అలా ఎన్నో సార్ల మిమ్మల్ని సింగులర్‌గా అంటే అమర్యాదగా ప్రవర్తిస్తే ప్రభు నన్ను దయచేసి మన్నించండి. నన్ను క్షమించండి. మీరు ఆ! కరుణామయుడు, కృపామయులు కాబట్టి నన్ను దయచేసి పెద్ద మనసుతో నన్ను మన్నించండి అని అర్జునుడు భగవంతుణ్ణి వేడుకుంటున్నాడు. తర్వాత ఈ సమస్త లోకానికి అచరాలకు నీవే తండ్రివని నాకర్థమైంది ప్రభు. నీవే ప్రతి ఒక్కరికి, ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. ప్రతి ఒక్కరికి కూడా పరమ పూజ్యుడవు. అంతేగాకుండా నాకే గురువు గాదు మీరు. పరమ గురుడవు. అందుగురించే కృష్ణం వందే జగద్గురు. జగత్ అంటే ఈ మన బ్రహ్మాండానికి, మన భారతదేశానికి గాదు. మొత్తం భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు, అన్ని జగత్తులకు గూడా పరమ గురుడవు నీవే. నీతో సమానమైన వాడు గాని, తర్వాత నీతో ఏకమైన వాడు గాని, నీ వంటి శక్తి సంపన్నుడు గాని ఎవ్వరు ఈ ముల్లోకాల్లో లేరు అని అర్జునుడు ఇదంతా విన్న తర్వాత డిక్లేర్ చేస్తున్నారు. అంతేగాకుండా ఈ నేను చూసిందంతా ఒకవేళ ఎవరన్నా మీరిప్పటి వరకు బోధించింది, చూసిందంతా గూడా వాళ్ళు స్మరిస్తే 4వ అధ్యాయము 9వ శ్లోకంలో జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఎవరైతే ఈ విషయాలను నీ యొక్క దివ్య దేహాన్ని, కర్మలను ఎవరైతే తెలుసుకుంటారో దాన్ని ఆహ్, స్మరిస్తారో, చర్చిస్తారో వాళ్ళు తిరిగి ఈ జగత్తుకు రారు. ఎందుకు? మీ లోకానికి వాళ్ళు ప్రమోట్ అవుతారు. ఎప్పుడు ప్రమోట్ అవుతారు? మీ గురించి మీరు మొత్తం చరాచర సృష్టికి మీరే సర్వ కారణము. భగవంతుడు చైతన్య మహాప్రభు యొక్క చైతన్య చరితామృతంలో చెప్తున్నారు. ఏకలే కృష్ణ, ఏకలే ఈశ్వర కృష్ణ ఆర సబ్ భృత్య. కేవలం కృష్ణుడొక్కడే, శ్రీకృష్ణుడే భగవంతుడు. మిగతా వాళ్ళందరూ గూడా ప్రతి ఒక్కరు భగవంతుడి యొక్క సేవకులు అనే విషయాన్ని ఎవరైతే
తెలుసుకొని వాళ్ళు భగవంతుని సేవించడం ప్రారంభిస్తారో తప్పకుండా వాళ్ళు భగవత్ లోకానికి వెళ్ళగలరు అంటున్నారు. నెక్స్ట్ మదర్. తర్వాత ఈ శ్లోకంలో చెప్తున్నారు, కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వం ద్రష్టుమహం తదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఓ ప్రభు, విశ్వరూప, ఓ సహస్రబాహో, శిరముపై కిరీటముతో, హస్తములతో, గద, చక్రము, శంఖము, పద్మములతో ఉన్నట్టి నీ చతుర్భుజ రూపమును నేను చూడగోరుతున్నాను. అంటే ఈ విరాట్ రూపాన్ని చూసి అర్జునుడు ఇంకా భీతి చెంది భగవంతుడి యొక్క ఈ రూపాన్ని విరమించి భగవంతుడి యొక్క వైకుంఠ నాథుడి చతుర్భుజ నారాయణ రూపాన్ని చూడాలని కోరిక వెలిబుచ్చాడు. ఎవరు? అర్జునుడు. ఎప్పుడైతే భగవంతుడు అక్కడ భగవంతుడు ద్విభుజ రూపం ఉన్నాడు, బ్యాక్గ్రౌండ్ విరాట్ రూపం చూపించాడు. అప్పుడు ఆ విరాట్ రూపాన్ని విరమించి చతుర్భుజ నారాయణ రూపాన్ని చూయించమన్నాడు. ఎందుకన్నాడు? భగవంతుడు సర్వ సమర్థుడు. బ్రహ్మ సమితిలో చెప్పినట్టుగా రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్. సో భగవంతుడు అనంత రూపాల్లో విస్తరించగలడు, వేలాది రూపాల్లో నిత్య నిరంతరం లీలలు చేయగలుగుతాడు. రాముడు, నృసింహుడు, నారాయణ వంటి ప్రధానమైనటువంటి ఎన్నో రూపాలను భగవంతుడు రూపాలు అవతరించగలడు. అదే విధంగా ఇప్పుడు చూపించినటువంటి ఈ విశ్వరూపము తాత్కాలికమైనటువంటిది, అది ఆధ్యాత్మిక రూపము కాదు భగవంతుడిది. భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక రూపాలంటే రామ, నృసింహ, వామన, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి అవతారాలు. నెక్స్ట్ మొదలు. ఓకే, ఇవన్నీ కూడా సంజయుడు కూడా చూస్తా ఉన్నాడు. ధృతరాష్ట్రుడి దగ్గర ఉండి సంజయుడు కూడా చూసి తన యొక్క భావాన్ని ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా అర్జునుడితో పలికి, అంటే వాళ్ళిద్దరి సంభాషణ కూడా వింటూ నిజమైన చతుర్భుజ రూపానమును ప్రదర్శించి చివరకు తన ద్విభుజ రూపమును చూపి ఆ విధంగా భీతుడైన అర్జునుని ధైర్యపరిచాడు. సో అర్జునుడి కోరిక ఏంటి? మొట్టమొదటిగా విశ్వరూపము, తర్వాత చతుర్భుజ నారాయణ రూపము. భగవంతుడు ఆ ద్విభుజ శ్యామ సుందరుడు తన నుంచే చతుర్భుజ నారాయణను కూడా ప్రదర్శించాడు. ఎలాగైతే దేవకి వసుదేవులు చెరసాలలో ఉన్నప్పుడు భగవంతుడు మొట్టమొదటిగా వాళ్ళిద్దరికి చతుర్భుజ శంఖ, చక్ర, పద్మ, గదలతో కూడుకున్నటువంటి ఆ చతుర్భుజ నారాయణ రూపాన్ని దర్శనమివ్వగానే దేవకి అంటుంది, ప్రభు, మీరు నాకు వాత్సల్య ప్రేమని ప్రసాదించడానికి అవతరిస్తా అన్నారు, కానీ మీరు నాకు తండ్రి రూపంలో దర్శనమిస్తున్నారు, మరి నేను ఎలా మిమ్మల్ని సేవించగలను? కాబట్టి ఈ చతుర్భుజ రూప దర్శనానికి ప్రణామాలు వాళ్ళు చేసి మీరు ద్విభుజ రూపాన్ని, వాత్సల్య ప్రేమని చేసే విధంగా నాకు ప్రసాదించండి అన్నప్పుడు ఆయన చిన్న బాలుల్లాగా మారిపోతాడు. అదే విధంగా అర్జునుడు కూడా ఆ రూపాన్ని చూపించిన తర్వాత భగవంతుని వేడుకుంటాడు, ప్రభుజీ, మీరు నాకు ఈ చతుర్భుజ నారాయణ రూపాన్ని కూడా చాలించి ద్విభుజ శ్యామసుందర రూపాన్ని ప్రదర్శించండి. కానీ భగవంతుడి యొక్క ఆ రూపాన్ని దర్శించుకోవాలంటే మన ఈ భౌతిక కళ్ళతో మనం చూడలేము. బ్రహ్మ సంహితలో 5.38 లో చెప్పినట్టుగా ప్రేమాంజనచురితి భక్తి విలోచనేనా సంత సదైవ హృదయేషు విలోకయంతి. భగవంతుడి యొక్క ప్రేమ, ఎవరైతే భగవంతుని ప్రేమిస్తారో, ప్రేమతో భగవంతుని సేవిస్తారో కృష్ణ భగవాన్ని, వాళ్లకు మాత్రమే భగవంతుడు ఈ ప్రేమ రూపాన్ని, ప్రేమావతారాన్ని చూపించగలడు. నెక్స్ట్, ఆ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుని అతని మూల రూపంలో చూసినప్పుడు ఇలా అన్నాడు, ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ మానవుని వంటి రూపమును చూసి ఇప్పుడు నా మనస్సు శాంతించింది. నేను నా సహజ స్వభావం తిరిగి పొందాను ప్రభు. మీ యొక్క విశ్వరూపం అప్పుడు నేను చాలా చలించిపోయాను, అస్థిరుడనయ్యాను, భయభ్రాంతులకు లోనయ్యాను, చాలా
సో కాబట్టి మీ యొక్క ఈ ద్విభుజ శ్యామసుందర రూపం ఎంత మధురంగా, ఎంత ఆకర్షణీయంగా, ఎంత శాంతిని, సౌఖ్యాన్ని ఇస్తుందంటే చెప్పలేను. నా సహజ స్థితికి నేను వచ్చేసాను. ఒక జీవుడి యొక్క సహజ స్థితి ఏంటంటే భగవంతుడి యొక్క నిత్య సేవకుడు. సో కాబట్టి ఇప్పుడు నాకు అర్థమైంది నా సహజ స్థితి. మీ యొక్క నిత్య సేవకుడిలాగా నాకిప్పుడు సేవించాలని ఆయన ఆ ఆ భావనలోకి వచ్చేయడం జరిగింది. నెక్స్ట్ మాతాజీ. ఓకే. నీ దివ్య నేత్రములతో నీవు చూస్తున్న రూపమును వేదాధ్యయనం చేయగాని, కఠోరమైన తపస్సు చేయగాని, దానము చేయగాని, పూజ చేయగాని అర్థము కాదు. మనిషి నన్ను యథార్థంగా చూడగలగడానికి ఇవి సాధనములు కావు. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, హే అర్జున్, నీవిప్పుడు చూస్తున్నటువంటి ఈ రూపము చాలా మంది అనుకుంటారు భగవంతుడి వేదాధ్యయనం భగవంతుని దర్శించుకోవచ్చు అనుకుంటారు. కానీ సాధ్యం కాదు. కఠోరమైన తపస్సు వల్ల విశ్వామిత్రుడు 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. కానీ భగవంతుడి రూపము దొరకలేదు. అదే విధంగా దాన ధర్మాలతో భగవంతుని చూడాలనుకుంటారు, చూడలేరు. దాన ధర్మాలతో పుణ్యకర్మలు వచ్చి పుణ్యలోకాల్లో పుణ్యాలను ఆ పుణ్యలోకాల సుఖాన్ని అనుభవించగలుగుతారు. కానీ నన్ను చూడలేరు. అని పూజ చేయగాని నేను అర్థంగాను. కేవలము నన్ను చూడాలంటే ఏ విధంగా చూడొచ్చు అనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు. అర్జునుడు భగవంతుని ఎలా చూడగలిగాడు? వేరే వాళ్ళు ఎందుకు చూడలేకపోయారు? ఇక్కడ చూడండి. దీంట్లో చెప్తున్నారు. అర్జునుడు కేవలము భగవంతుడి యొక్క 3 రకాల రూపాలను, విశ్వరూపాన్ని, చతుర్భుజ నారాయణ రూపాన్ని, ద్విభుజ శ్యామసుందర రూపాన్ని చూడడానికి కేవలము అనన్య భక్తి ద్వారా మాత్రమే భగవంతుని యథార్థంగా అర్థం చేసుకొని, యథార్థంగా ప్రత్యక్షంగా భగవంతుడి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మనం చూడగలుగుతాము. సో ఈ విధమైనటువంటి ఈ ఏదైతే విషయం ఉందో ఇది పరమ రహస్యమైనటువంటి విషయము. ఈ రకంగా నీవు నా అవగాహన రహస్యాల్లోకి ప్రవేశించగలవు. ఎవరైతే భగవంతుని యొక్క భక్తిని నిరంతరం చేస్తారో వాళ్ళు మాత్రమే భగవంతుని దర్శించుకోగలుగుతారు. వేరే వాళ్లకు అటువంటి దర్శనము దొరకదు. నెక్స్ట్ పద్ధతి. లాస్ట్ శ్లోకం అనుకుంటున్నాను. ఎస్ కరెక్ట్. దీంట్లో చెప్తున్నారు, మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగ వర్జిత నిర్వైరః సర్వభూతేషు యః సమమామేతి పాండవ. ఓ అర్జున, కామ్యకర్మలు, మానసిక కల్పనమనే కల్మషాల నుండి విముక్తుడై నా విశుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనేవాడు, నా కొరకే కర్మ చేసేవాడు, నన్నే తన జీవిత పరమ లక్ష్యంగా చేసుకునేవాడు, ప్రతి జీవుని ఎడ మైత్రితో ఉండేవాడు నిశ్చయంగా నన్ను చేరుకుంటాడు. నీవిందాక చూసినట్టుగా నా నోళ్లలో బడి చూర్ణమైతా ఉన్నారు. కానీ ఎవరైతే నన్ను నిత్యము అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. నిత్య నిరంతరము ఆ, ఏం చేయాలి వాళ్ళు? మానసిక భగవంతుడు ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, నేను ఇట్లా మన ఇష్టానుసారంగా భగవంతుని సేవ చేయడం కాదు. సో నా విశుద్ధ భక్తియుక్త సేవ అంటే కేవలము అన్య చింత లేకుండా కేవలం భగవంత్ చింతన, భగవంతుడే సర్వస్వముగా భావించి కేవలము భగవంతుడి కొరకే కర్మ చేసేవాడు. తన జీవితం ప్రతి ఒక్కరు మనందరి జీవితానికి పరమ లక్ష్యము భగవంతుడు. ఎందుకు? భగవంతుడే నా మిత్రుడు, భగవంతుడే నా పోషకుడు, భగవంతుడే నా నిర్దేశకుడు, నాకు సర్వస్వం భగవంతుడే అని ఎవరైతే తలచి భగవంతుని సేవిస్తారో వాళ్ళు తప్పకుండా భగవత్ లోకాన్ని చేరుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే రామావతారములో జటాయువు భగవంతుడి సేవకు కొరకు అంటే భగవంతుడి యొక్క ఫలాదిని శక్తి, భగవంతుడి యొక్క ఆ ప్రియాతి ప్రియమైనటువంటి సీతమ్మ వారిని రక్షించడానికి కొరకు
రావణుడితో పోరాడి తన ప్రాణాలను కూడా అర్పించడానికి వెనకలేనటువంటి జటాయువు ఏదైతే ఉందో, జటాయువు దశరథుడికి కూడా దొరకనటువంటి గొప్ప సుకృతి రామచంద్రుడి దగ్గర దొరికింది. జటాయువుకు తన స్వహస్తాలతో అంతిమ కార్యాన్ని భగవంతుడు చేయడం జరుగుతుంది. అదేవిధంగా శబరి గురుదేవుల యొక్క ఆజ్ఞానుసారము స్వయం భగవంతుడు నీ ఆశ్రమానికి వచ్చి నిన్ను ఉద్ధరిస్తాడు అని చెప్పడం వల్ల ప్రతి నిత్యము 1000 కళ్ళతో భగవంతుడి రాక కొరకు ఎదురు చూస్తుంది. తన స్వహస్తాలతో నా స్వామిని సేవించాలి, ప్రసాద సేవ చేయాలి అని వెయిట్ చేస్తా ఉంటుంది. ఆ శబరిని ఉద్ధరించడానికి స్వయంగా, అంటే మనం నిరీక్షణ ఉండాలి, భగవంతుని తపన ఉండాలి. అప్పుడు భగవంతుడు వచ్చి శబరిని ఉద్ధరించడం జరుగుతుంది. అదే విధంగా సుధాముడు కట్టిక దరిద్రాన్ని అనుభవిస్తూ భగవంతుడి ప్రియమైన మిత్రుడు, కానీ అరే నా మిత్రుడు నాకు హెల్ప్ చేయడం అనుకోకుండా కఠిన దరిద్రాన్ని అనుభవిస్తూ భగవంతుని మాత్రం నిత్యము సేవిస్తా ఉంటాడు. భగవంతుడితో అచంచలమైనటువంటి విశ్వాసంతో భగవంతుని సేవిస్తా ఉంటాడు. ఎవరు? సుధాముడు. కాబట్టి అటువంటి సుధాముడికి భగవంతుడు ఎంత గొప్ప సుకృతి కల్పించాడంటే, తనను నమ్ముకొని జీవిస్తూ అట్ లాస్ట్ భగవంతుడి దర్శనానికి వచ్చినప్పుడు ఏమీ కోరకుండా వస్తాడు. భగవంతుడు ఆయనని ఏ విధంగా ఆహ్వానించాడంటే, ఎవరో తన సెక్యూరిటీని, తన పర్సనల్ సెక్రటరీని పంపలేదు. తన యొక్క ప్యాలెస్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గేట్ దగ్గరకు వచ్చి, మెయిన్ గేట్ దగ్గరకు వచ్చి సుధాముని సాదరంగా ఆహ్వానించి తీసుకెళ్లి తను కూర్చుండేటువంటి సింహాసనం మీద కూర్చుండబెట్టి బంగారు పల్లెంలో సుధాముడి యొక్క పాదాలు కడిగి ఆ చరణామృతం పంచామృతంతో కడిగి ఆ చరణామృతాన్ని పానం చేసి ఆ చరణామృతాన్ని తన తలపైన పోసుకుంటాడు. అది భగవంతుడు తన భక్తులకు ఇచ్చేటువంటి గొప్ప విలువ, లేదంటే గొప్ప సుకృతి అని మనం విధంగా అర్థం చేసుకోగలుగుతాం. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడి యొక్క ధామానికి తప్పకుండా చేరుకోగలుగుతారు. ఎప్పుడు? మనందరం మన ఇంద్రియ భోగాల కొరకు జీవించకుండా మన ప్రతి కర్మ, దానికి మనకు 9వ అధ్యాయము 21వ శ్లోకంలో భగవంతుడు మనకు చెప్పాడు, ఏ విధంగా మీ జీవితాన్ని మలుచుకోండి. యత్ కరోషి యదశ్నాసి యద్యుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ పురుష్వ మదర్పణం. భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ, కుంతిపుత్ర, నీవు ఏది చేసినా, ఏది భుజించినా, ఏది ఆహుతి ఇచ్చినా, ఏది దానం చేసినా, ఏ తపస్సు చేసినా దాన్ని నాకు అర్పణగా చెయ్యండి. కాబట్టి ఆ విధంగా ఎవరైతే భగవంతుడికి అర్పణగా జీవించడం ప్రారంభిస్తారో వాళ్లకు భగవంతుడు తన యొక్క పరంధామములో శ్రీకృష్ణ సాంగత్యము తప్పకుండా వాళ్లకు కల్పిస్తానని భగవంతుడు మాటిస్తున్నాడు. జయ బలో కృష్ణ భగవానికి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై. సమావేత భక్త బృందకి జై. దీంట్లో ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉంటే